ఒక ట్యాగ్ లైన్ ఉంది సార్ మీకు, వెరీ బిజియెస్ట్ ఆర్టిస్ట్, వెరీ రిచెస్ట్ ఆర్టిస్ట్. ఈ కాంబినేషన్ చాలా తక్కువ చూస్తుంటాం. ఇది క్రెడిట్ నాకంటే కూడా, అంటే ఒకటి యాజ్ అన్ యాక్టర్ ఐ ఎర్న్ మై మనీ, ఐ హావ్ సీన్ మై లైఫ్. కాకపోతే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాను, వారసత్వంగా నాకు వచ్చింది. నేను సంపాదించుకుంది కూడా బాగా సంపాదిస్తున్నాను, అది వేరే విషయం. బట్ నా థింకింగ్లో ఏంటంటే, అంటే నేను ఒకటే ఏమనుకుంటానంటే, దర్ ఓన్లీ వన్ లైఫ్. నీ కోసం నువ్వు బతుకు, 10 మంది కోసం నువ్వు బతుకు, ఫస్ట్ నీ కోసం నువ్వు బతుకు. నాకు ఇది కరెక్ట్ అనిపించింది. ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్. మళ్ళీ రాదు ఎంజాయ్మెంట్ అంటే నేను ఐ హ్యావ్ మై బిగ్ కార్స్, ఐ హ్యావ్ మై ఎస్టేట్, ఇది కాదు. రిచ్ లైఫ్ అంటే ఏంటి సార్ మీనింగ్ ఏంటి రిచ్ లైఫ్? ఎగ్జాక్ట్లీ, రిచ్ లైఫ్ అంటే నీకు కావాల్సినది, నువ్వు కోరుకున్నది నువ్వు అనుభవించడం. మీనింగ్, ఒక మంచి ఐటమ్ ఆఫ్ ఫుడ్ తింటాం అనుకోండి, ఇట్ షుడ్ బి వెరీ గుడ్. అండ్ 10 మంది నవ్వించడం, 10 మందితో సంతోషంగా ఉండడం, కలుపుకోలుదనంగా ఉండడం, నీకు కావాల్సిన ప్రదేశానికి నువ్వు తిరగడం, నీకు కావాల్సిన చోట. టుడే ఐ హావ్ ట్రావెల్డ్ అబౌట్ 14 కంట్రీస్ ఇన్ మై బిజీ షెడ్యూల్. ఐ వాంట్ టు కంప్లీట్ అట్లీస్ట్ 30 to 40 కంట్రీస్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఐ బిలీవ్ లైఫ్ ఈజ్ అబౌట్ ట్రావెల్, పీపుల్ యూ మీట్, జీవన విధానం. సో ఐ బిలీవ్ నా రిచ్నెస్ అనేది, డబ్బు అనేది అదొక భాగం. అది ఇట్ ఈస్ అ పార్ట్. నేను పుట్టిన దగ్గర నుంచి ఐ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ప్రైమరీ స్కూల్లో వెళ్ళేటప్పుడు అప్పట్లో అసలు కార్లు చాలా తక్కువ. ఐమ్ టాకింగ్ 1970s. ఒకరోజు అంటే ఒక ఇంపాలా కార్ ఉంటుంది. ఇంపాలా అంటే తెలుసుగా, పడవలాగా ఉంటుంది. ఒక ఫియట్ కార్ ఒకటి ఉండేది, ఒక అంబాసిడర్ ఉండేది. మామూలుగా ఫియట్లో వెళ్ళేవాడిని. ఒకరోజు ఎందుకో అది ఇదయ్యి ఆ ఇంపాలాలో వెళ్ళాను. పిల్లలందరూ ముగేశారు దాని మీద, మాస్టర్లు అందరూ వచ్చేసారు. నాకు అర్థం కాలేదు, పెద్ద హీరోని అయిపోయాను నేను. ఆ వయసులో అంతే ఉంటుంది కదా. తర్వాత నన్ను దూరం పెట్టడం మొదలెట్టారు. అంటే ఒక చిన్న జలసి, అప్పటి నుంచి మా అమ్మని ఏమని అడిగానంటే, ఇంకా నేను ఈ పెద్ద కార్లో వెళ్ళను, నన్ను దూరం పెడుతున్నారు, నన్ను పంపిస్తే ఫియట్ కార్లు పంపించండి. అప్పట్లో ఫియట్ అంటే పెద్దది. నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత సైకిల్లో వెళ్ళడం మొదలెట్టాను స్కూల్లో. మా అమ్మ రిస్క్ ఎందుకు, కారు ఉంది కదా అనేది. అందరితో పాటు, నాతో పాటు రఘుబాబు, ఎవరు, గిరిబాబు గారు అబ్బాయి, మేము నైబర్స్, నా క్లాస్మేట్ అని వాడే. మేము ఇద్దరం కలిసి సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడ చాలా సైకిల్స్ కలిసేవి. సో నేను ఎందుకు చెప్తానంటే, రిచ్ లైఫ్ అంటే ఇదేనండి. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ పీపుల్ అరౌండ్ యూ, యూ డూ గుడ్ థింగ్స్, యూ ఎంజాయ్ యువర్ లైఫ్. So I believe I am living a rich life, not in terms of just money, but in terms of my thinking. It could be my friends, it could be